పేరు ఆదినారాయణ అండి. ఎలక్షన్ లో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? గెలిచేది ఏముందో వీడు పాడు చేసుకున్నాడు. ఎవరు జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ఉండవలసినాడు, పాడు చేసుకున్నాడు. సొంత సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేసి పాడు చేసుకున్నాడు. మరి అన్ని రంగాలు కుదేలైపోయినాయి కదా, రోడ్లు కానీ లేకపోతే ఇంకో రకం కానీ, యువతకు ఉద్యోగాలు లేవు. మరి అన్ని రంగాలు ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగాలు లేవు, రోడ్లు లేవు. ఇంకేం బాగుపడుతుంది నమ్మకం? నేనే డెవలప్మెంట్ చేశాను, ఆంధ్రప్రదేశ్ బాగుపడడానికి కారణం అంటున్నాడు. ఏం డెవలప్ చేశాడు కనిపిస్తుంది? చెప్పండి, పలానా చాడ డెవలప్ చేసిందంటే అది నమ్మదగిన విషయం కాదు. కాదు. ఎక్కడ డెవలప్ చేశాడు? ఏది ప్రజా సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోద్దా? అవి ఎవరికి అందని? అవి ఇచ్చే బదులు రేట్లు తగ్గించండి ప్రతి మానవుడికి. వాళ్ళకి డబ్బులు వద్దు, డబ్బులు ఇమ్మన్నాడు ఏమన్నా అడిగారేంటి? ఆటో కూడా వచ్చి 10,000 ఇమ్మన్నాడు అడిగాడా? అట్లా కాకుండా కూరగాయల ధరలు కానీ, బియ్యం ధరలు కానీ, ఈ డీజిల్ ధరలు కానీ తగ్గించండి సామాన్యం. తగ్గిస్తే అప్పుడు అందరికీ బాగుంటుంది. అది నా ఒపీనియన్ అయితే. అది అది ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్గం ఉంటుంది. ఇక్కడ ట్రెండ్ మరి భరత్ అని ఉంది, నేను ఈవిడికి వేస్తాను, ఇంకొకళ్ళు ఇష్టం. అది సార్, మరి వీళ్ళిద్దరు ఎవరు గెలిస్తే మీకు బాగుంటుంది? ఎవరు గెలిస్తే ఉంది? ఎవరు గెలిచినా తర్వాత గెలిచిన తర్వాత సామాన్యమైన వాడు వెళ్తే ఇంటర్వ్యూ ఇవ్వాలి. అది ఇచ్చేవాళ్ళు ఎవరు సార్? మీరు అలాగే నాకు ఎవరో తెలియదు, ఇద్దరు తెలియదు. ఆవిడేమో విజయనగరం ఆవిడ, ఈయనేమో లోకల్ అయినా, ఈయన కొత్త రాజకీయాలకి. మరి ఎట్లా? మరి పోయిన ఎలక్షన్ లో ఓడిపోయారు ఈయన. మరి ఓడిపోయారు. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు మధ్యలో వచ్చాడు కాబట్టి దాని వలన ఓడిపోయారు. అప్పుడే గెలిచి ఉంటే సత్తా తెలిసిపోయేది అయింది. మనం అప్పుడు పరీక్షించుకునే వాళ్ళం. సార్, మరి ఇప్పుడు ఆయన ఓడిపోయిన కాడ నుంచి ప్రజల్లోనే తిరుగుతున్నారు. మరి ఈసారికి గెలుస్తారంటారా? గెలుస్తారని అనుకుంటున్నాం. అది గెలుస్తారో లేదు మనవరం చెప్పగలం, ప్రజల నాడి అంతే. సార్, మరి ప్రజల సమస్యలు మన పార్లమెంట్ లో సమస్యలు తెలుస్తారంటే తెలియపరుస్తారు, అక్కడ పోట్లాడతారు. పైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలిగా, చేస్తారని అనుకుంటున్నాం. ఆ ఉద్దేశం మీద ఇప్పుడు కలయిక కలిశారు అంతే కదా, మూడు పార్టీలు కలిసింది అందుకే కదా. అది సార్, మరి ప్రజల సమస్యలు పార్లమెంట్ లో వినిపిస్తారా? మన సమస్యలు అంటే ఏంటి? ఇక్కడ జరిగినాయి కానీ మన దగ్గర ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రావు గారు చేసిన ముందు స్టీల్ ప్లాంట్ని కాపాడాలి. దాని మీద 10,000 మంది 20,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 20,000 ఉద్యోగస్తులు అంటే దగ్గర కుటుంబానికి 4 వేసుకోండి, దగ్గర 1,00,000 మంది కుటుంబాలు నాశనం. అది ఆపారు అనుకోండి, కొద్దిగా అది నిలబడుతుంది. అలాగే మిగతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకుని వస్తే అమరావతిలో కానీ ఏదైనా రోడ్డు సౌకర్యాలు కానీ మనం డెవలప్ చేయడం కానీ, అలాగే ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి కానీ అవకాశం ఉంటుంది. పెట్టుబడులు ఎందుకు రాలేదు? ఒక పారిశ్రామికవేత్తను తగలబెట్టే కదా, ఎల్లబట్టే కదా మిగతా వాళ్ళందరూ జడిచిపోయారు. మరి ఎట్లా వస్తారు? మరి వాళ్ళు ఉంటే వస్తున్నారు, వీళ్ళు ఉంటే వెళ్ళగొడుతున్నారు. ఎందుకు చేస్తున్నారు? పరిస్థితిని బట్టే ముందు దగ్గర లాక్కోవాలి. శత్రువాడు వన్ సైడ్ వెళ్ళకూడదు ఎప్పుడు. మరి ఆయన వన్ సైడ్ వెళ్ళిపోయాడు. ఐటీ కంపెనీలో వెళ్ళిపోయినా లేదా? చంద్రబాబు నాయుడు వస్తే చేస్తాడో, లేకపోతే జగన్ వస్తాడో చేస్తాడో అని కదా మనం అట్లా అనుమానం. ఇదివరకు చేసాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసాడు, డెవలప్ చేసాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం పెరిగింది, చేస్తాడు. ఈసారి కుదేలైనా ఈయన మాత్రం ఏం చేస్తాడు? ఖజానాలో డబ్బు లేకపోతే అతని మీద నమ్మకంతో పెట్టుబడిదారులు వస్తారు అనేటువంటి అవగాహన. ఇది రామకృష్ణ సార్. ఆంధ్రాకి నెక్స్ట్ సీఎం చంద్రబాబు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది సార్? బాగాలేదు, నాశనం చేసేస్తున్నారు. రాష్ట్రం నాశనం అయిపోయింది. మీ పార్లమెంట్ పరిస్థితి ఏంది? మా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ. సార్, ఇప్పుడు ఎంపీగా టీడీపీ తరపున వచ్చేసి భరత్ గారు, అదేవిధంగా వైసీపీ తరపున వచ్చి ఝాన్సీ గారు నిలబడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? భరతే నెగ్గుతారు. ఝాన్సీ నాన్ లోకలు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏం చేస్తారు? వాళ్ళంతా లాబీ. ఇంతకుముందు వర్క్ చేసిన ఎంపీ గురించి ఏం చెప్తారు సార్? అసలు ఏం పని చేయలేదు. చాలా కంపెనీలు తీసుకొచ్చాను, వైజాగ్ని డెవలప్ చేశాను అని చెప్తున్నాడు. మీకు ఏమైనా కనపడుతున్నాయా? మీకు ఎక్కడైనా కనపడుతున్నాయా కంపెనీలు? మాకైతే ఎక్కడ కనపడట్లేదు. మాకు ఎక్కడ కనపడట్లేదు. భరత్ గారిని పార్లమెంట్కి తీసుకెళ్తారు ఈసారి? తీసుకెళ్తారు. ఇప్పుడు భరత్ గారు గెలిస్తే అదేవిధంగా విశాఖ ఇది ప్రైవేట్ చేస్తున్నారు కదా, దాని మీద ఫైట్ చేస్తారా పార్లమెంట్లో? ప్రైవేట్ అదే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్లోకి మార్చేస్తున్నారు. ప్రైవేట్ చేయరండి.